అంబటి రాంబాబు గారిది. అంబటి రాంబాబు గారిది బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. లక్ష్మణరావు గారు ఎస్ లక్ష్మణరావు గారు, ఏదైతే ఎవరైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో నిన్న మాట్లాడటం జరిగింది, ఆయనది బయట ఒకటి ఉంది, ఆ బయట ప్లే అవుతుంది. ఎస్ వినపడుతుంది, ఇప్పుడు ప్లే అవుతుంది, ప్లే అయిన తర్వాత మీరు మాట్లాడుతారు. కానీ గారికి కనకవర్షం కురవాలని నేను కోరుకున్నాను. కనకవర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే, అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేయించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. ఒక్కొక్క టికెట్ కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం, ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే, నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా? ఇలా 2 రాష్ట్రాల్లోనూ ఏదో ఒక విధంగా ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి 2 రోజుల్లోనే డబ్బంతా సక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి జీవోలు ఇప్పించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలి? సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాప్కు అతి దగ్గరగా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఈ 5 సంవత్సరాల పాటు ఆ సినిమా తీయటం, డైరెక్టర్లు మారటం. దీనివల్ల ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. రేట్లు పెట్టినా కనకవర్షం కురిసేటటువంటి పరిస్థితి లేకపోవటం చాలా విచారకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పాలి. ఫస్ట్గా అంబటి రాంబాబు గారు రాజకీయ విమర్శ చేస్తున్నారు అనుకునే లోపే కొత్తగా ఎందుకంటే ఈయన రివ్యూలు చెప్తున్నారు. ఆ సినిమా ఎట్టా ఉందో, ఆ సినిమా ఎలా ఉందో, ఏ రకంగా ఉందో ఎవరన్నా అడిగారు అంబటి రాంబాబు గారికి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రివ్యూలు ఇవ్వడానికి అంబటి రాంబాబు గారు ఉంది. అంబటి రాంబాబు గారు రివ్యూ ఇవ్వడానికి ఉన్నారా? అంబటి రాంబాబు గారు సినిమా రివ్యూని చెప్పుకుంటారంటే, ఎవరైనా సినిమా రివ్యూ అనేది సాధారణంగా సినిమా బాగుందో బాగోలేదో అంతవరకు మాట్లాడతారు. ఆయన అక్కడ సినిమా స్టోరీ చెప్పలేదు. ఆయన ఇగో ఇంటర్వెల్ ఈ సీన్ పెడితే బాగుండేది, క్లైమాక్స్ లో ఈ సీన్ ఇంకా రిచ్ గా గ్రాఫిక్స్ పెడితే ఇంకా సినిమా హైలైట్ అయ్యేది కాదండి. సినిమా గురించి ఆయనకి ఎందుకు? ఆ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా హిట్ అవుతా ఫట్ అవుతా ఆయనకి ఎందుకు? సగటు ప్రేక్షకుడిగా వినాలి సార్ లక్ష్మణ, సగటు ప్రేక్షకుడిగా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా సినిమా పైన మాట్లాడే రైట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు, ఏ సినిమా రిలీజ్ అయినా బాగుందో బాగోలేదని అదే తన యొక్క భావజనం బయటికి వ్యక్తిపత్తులను ఎవరికైనా ఉన్న రైట్స్. నేను ఇక్కడ ఏమంటానంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయితే ఏంటి, పట్టు అయితే ఏంటి? సినిమా హిట్ అయితే రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ వచ్చిన డబ్బులతో చేస్తారా? లేదు కదా. అదే నేను అడిగేది. మరి అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడారు? మీ అంబటి రాంబాబు గారికి అది తెలవదా? మీకు తెలిసినంత రాంబాబు గారు సార్, అంబటి రాంబాబు గారు ఏం తప్పుగా మాట్లాడలేదు. ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా చాలా ఉన్నతనతోనే ఆయన సటరికల్ గా మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు. వినండి, నేనేమంటానంటే కాదండి, సినిమా ఫ్లాప్ అవుద్ది అని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? సినిమా ఫ్లాప్ అయింది అవుద్ది ఏంటంటే, సినిమా ఫ్లాప్ అయింది ఆయన చెప్పడం ఏంటి? రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు, సినిమాకి వెళ్ళే అందరూ చెప్తూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ స్లో షాప్ ఆన్ ఉంది, సెకండ్ హాఫ్ బాగోలేదు, గ్రాఫిక్స్ బాగలేదు, అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, ప్రూఫ్ చేశారా? మీరు ఇందాక చెప్పారు చూడండి, ఈ రకంగా కావాలని దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద మీరు మాటలు దాడి చేయండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వినాలి సార్, చెప్పండి. చాలా మంది ప్రజలు ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఏమనుకున్నారు అంటే 5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన సినిమా. సరే, 5 సంవత్సరాల తర్వాత సినిమా థియేటర్ లో పవన్ కళ్యాణ్ గారిని చూడబోతాను. సరే, మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా, మంచి చారిత్రాత్మక సినిమా అన్నారు. సరే, అవి బాహుబలి రేంజ్ లోనో లేదా బాహుబలి కన్నా లేదా ట్రిపుల్ ఆర్ కాకుండా లేకపోతే ఇంకో సైంటిఫిక్ గా ఒక ఫ్యాంటసీ సినిమా లాగా ఉంటది. ఖచ్చితంగా ఇదంతా కూడా నచ్చుతుంది. లక్ష్మణరావు గారు, నిజంగా సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా పక్కన పెట్టండి, దాని గురించి ఎవరైనా మాట్లాడొచ్చు. ప్రజానేతగా ఉన్నవా అంబటి రాంబాబు గారు ఎలా మాట్లాడతారు? ప్రజానేతగా ఉన్న అంబటి రాంబాబు గారి సినిమాలు చూడకూడదా? ప్రజానేతగా ఉన్న అంబటి రాంబాబు గారి సినిమాల గురించి మాట్లాడకూడదా? ప్రజానేతగా ఉన్నటువంటి వీళ్ళ గురించి ఇదవకూడదా? నేను ఇక్కడ అన్నిదంటే అధికారంలో మీరున్నారు,
అధికారంలో మీరున్నారు, అధికారం మీ సమయం చాలా విలువైనది. మీ ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజల కోసం గెలవ వినిపిస్తున్నాం. మీరు ప్రజలకి కేటాయించాల్సిన సమయాన్ని మీరు సినిమాలకి కేటాయిస్తే రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి ఆగిపోతే, రాష్ట్రంలో జరగవలసినటువంటి సంక్షేమం ఆగిపోతే, ఆడపిల్లల మీద రక్షణ లేకని ఇలాంటి ఇష్యూస్ వస్తే మీరు చాలా బాధ్యతాయుతంగా Right. గత కాలంలో మిమ్మల్ని చూసి Right. ఓట్లేశారని మీరు ఎలాగైతే చెప్పుకుంటూ ఉన్నారో, నిజంగానే ఆడపిల్లలకి రాష్ట్రంలో రక్షణ లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉన్నతమైన ఒక పదవిలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో లేరు. మీరు Right. నచ్చినట్టుగా 4 రోజులు ఆంధ్ర వచ్చి ఆడుకొని వెళ్ళిపోవడానికి మీరు అధికార పక్షంలో ఉన్నారు, ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు. మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చేయగలరు, మీరు ఫోన్ చేస్తే ఢిల్లీ నుంచి మోడీ గారు ఏం కావాలంటే అది ఇవ్వగలరు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు. మీ ఎందుకు దిగజారిపోతూ ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నీ సినిమాలు అసలు నీ సినిమాలో నటించకపోవాల్సింది, నటించడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఇక్కడి నుంచి నేను నటించడం. ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన నటిస్తాడో నటించడం ఆయన వ్యక్తిగతం గురించి. Right, right. కానీ మళ్ళీ వస్తా సార్. సమయం ఎక్కువగా ప్రజలకి కేటాయించాలి. ప్రజలకి కేటాయించిన తర్వాత మీ సినిమాలు నటించుకుంటారో మీ వ్యక్తిగత జీవితం కల్పించుకోండి. Right. దాని గురించి ఎవరే ఉన్నారు. ఎస్, మళ్ళీ వస్తారు, మళ్ళీ మాట్లాడతాం మీతో లక్ష్మణ్ రావు గారు. వాస్తవాలను